ఇవాళ లైవ్లో చేసిన ఎపిసోడ్లో పటోలా శారీస్ చూపించాను. పటోలా శారీస్లో లాడ్ ఆఫ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ నా క్లయింట్స్ చెప్పినవి విచ్ ఆర్ నాట్ యాక్చువల్లీ మైనస్ పాయింట్స్, బట్ నేను అది కూడా మెన్షన్ చేస్తాను. అండ్ దెన్ కొన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఐ ట్రై టు షో యూ యాజ్ వీ టాక్. ఈ పటోలా శారీస్ గుజరాత్కి చెందిన ట్రెడిషనల్ వీవ్ అని మనందరికీ తెలుసు. బట్ ఎవరికి ఆర్ మేబీ చాలామందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ పటోలా వీవ్ స్టార్ట్ చేసింది సాల్వీస్ అనే ఒక క్యాస్ట్, మహారాష్ట్రకి చెందిన క్యాస్ట్ వాళ్ళు మహారాష్ట్ర నుంచి గుజరాత్కి వెళ్ళి ఈ వీవ్ అనేది స్టార్ట్ చేశారు. ఇది 4th సెంచరీలో స్టార్ట్ అయింది ఈ పటోలా వీవ్. సో ఇప్పుడు పటోలా వీవ్స్లో మనకు చాలా రాజ్కోట్ పటోలా, పాటన్ పటోలా, ట్విల్ పటోలా అని చాలా చాలా స్టైల్స్ వచ్చాయి. బట్ ట్రెడిషనల్ పటోలా శారీస్ అయితే మన మహారాజుల టైం అప్పటి నుంచే ఉంది. అండ్ ఈ శారీస్ అయితే వెడ్డింగ్స్కి అండ్ రాయల్ ఫ్యామిలీస్కి మాత్రమే వీవ్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు మనకి ఈ పటోలా శారీస్ చాలా ట్రెడిషనల్ విత్ కాంటెంపరీ టచ్లో డిజైనర్స్ ఎంతోమంది, అండ్ మాలాంటి డిజైనర్స్ మేము కలర్స్ చెప్పి, డిజైన్స్ చెప్పి, కలర్ కాంబినేషన్స్ చెప్పి వీవర్స్తో చేయిస్తున్నాము. సో దాట్ ఈవెన్ మోడర్న్గా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఆ ట్రెడిషనల్ వీవ్స్ ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు అండ్ ఇప్పుడు ఉన్న అకేషన్స్కి క్యారీ చేయగలిగేటట్టు మంచి ఎథ్నిక్ పటోలా వీవ్ శారీస్ విత్ ఎ లిటిల్ టచ్ ఆఫ్ మోడర్న్తో డిజైన్ చేశాం. ఇవాళ నేను కట్టుకున్న శారీ కూడా అలాంటిది. పటోలా శారీ అనగానే మనకి కొన్ని ఫిక్స్డ్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్లోనే క్రీమ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఈ 3 మాత్రమే మనకి ఫస్ట్లో వచ్చిన పటోలా శారీ కలర్స్. సో అలాంటి ఒక ట్రెడిషనల్ రెడ్ కలర్ మంచి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బాడీతో ఇలాగా డిజైన్ చేసాం. సో ఇలా డిజైన్ చేయటం వల్ల ఏంటంటే మంచి ట్రెడిషనల్ లుక్తో పాటు ఎవరైతే బ్రైట్ కలర్స్ ఇష్టపడతారు కదా, అండ్ ఆల్సో ఇప్పుడున్న ఈ బాటిల్ గ్రీన్ కలర్ ట్రెండ్లో ఉన్న కలర్తో ఇది వీవ్ చేయటం వల్ల చాలామంది ట్రెడిషనల్ శారీ అయినా కూడా మంచి ట్రెండ్లో ఉన్న కలర్ కదా అని కట్టేసుకుంటారు. సో ఇలాంటి మంచి కలర్ కాంబినేషన్స్, మంచి ఏన్షియంట్ వీవ్స్ ఇప్పుడు మోడర్న్ జనరేషన్కి తగ్గినట్టు డిజైన్ చేయటం నేను స్పెసిఫిక్గా ప్రిఫర్ చేసేది. సో ఇంత మంచి బ్యూటిఫుల్ పటోలా శారీస్లో ప్లస్ పాయింట్స్ అయితే నేను కొన్ని చెప్తాను, మైనస్ పాయింట్స్ నా క్లయింట్స్ ఎక్స్ప్రెస్ చేసినవి కూడా చెప్తాను. ఆ మైనస్ పాయింట్స్ని ఎలా కవర్ చేసుకుంటూ ఈ ట్రెడిషనల్ వీవ్ వేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ ప్లస్ పాయింట్, ఏ గార్మెంట్లో అయినా, శారీ అయినా, డ్రెస్ అయినా, ఏదైనా తీసుకోండి, నాకు ఫస్ట్ చూడగానే నాకు ఎక్కువ అట్రాక్ట్ చేసేది కలర్స్, కలర్ కాంబినేషన్స్, డిజైన్స్. ఇవన్నీ ప్లస్ పాయింట్సే చెప్పాలంటే ఈ రాజ్కోట్ పటోలా శారీస్కి. రాజ్కోట్ పటోలా అనే కాదండి, 12 శారీస్, పాటన్ పటోలా, ఏ శారీస్లో అయినా. ఎందుకంటే పటోలా శారీస్లో ఉండే కలర్సే వైబ్రెంట్ కలర్స్. వైబ్రెంట్ కలర్స్లో మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్క దాన్ని ఇంకొక కలర్తో కాంప్లిమెంట్ చేస్తూ ఈ శారీస్ అన్ని వీవ్ చేసి ఉన్నాయి. సో ఇంత వైబ్రెంట్ కలర్స్ మనం ఏ స్పెషల్ అకేషన్ కట్టుకోవాలన్నా కూడా మన లుక్ ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో దానికంటే ప్లస్ పాయింట్ ఏం కావాలి. అండ్ ఆల్సో ఇంకొక ప్లస్ పాయింట్ డిజైన్. మనం కట్టుకునే శారీస్ అన్నీ ఒకేలా కట్టుకోలేము, అది మనకి వీవ్ బట్టి అండ్ ఆల్సో అప్పుడు ట్రెండ్లో ఉన్న కాన్సెప్ట్స్ బట్టి మనం డిజైన్స్ చూస్ చేసుకుంటూ ఉంటాం. సో ఎక్కువ మన సౌత్ ఇండియన్స్కి మనకి రెగ్యులర్గా కనిపించేవి పట్టు శారీస్, కంచి పట్టు శారీస్, గద్వాల్ శారీస్ ఇవి. సో అలా పట్టు శారీస్ కట్టుకుని మాకు చాలా కామన్ అయిపోతుంది అన్ని అకేషన్స్ అనుకునే వాళ్ళకి. ఒక్క డిఫరెంట్ ఎక్సలెంట్వి పటోలా శారీస్లో మీ డిజైన్స్ చూస్తే ఫ్లోరల్సే, బట్ గ్రాఫికల్ కాన్సెప్ట్లో మనం చేసే డిజైన్లా ఉంటుంది కదా, ఎంత మంచి ఎలిగెంట్ వీవ్స్ అప్పుడు అంత ఏన్షియంట్ టైంలోనే క్రియేట్ చేశారు చూడండి. స్పెషల్గా కనిపించాలనుకుంటే ఇలాంటి మన ట్రెడిషనల్ వీవ్స్ని ఆప్ట్ చేయండి. ఇవి ఎప్పటికీ అవుట్డేట్ అవ్వవు. బట్ మనం ఓన్లీ చేయాల్సింది ఏంటంటే మనం స్టైల్ చేసుకునే బ్లౌజెస్, కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నట్టు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్, ఎవరు కట్టుకున్నా కూడా ఈ పటోలా శారీ ఆ రాయల్ లుక్ చెప్పకుండానే వచ్చేస్తుంది. మీరు బ్లౌజ్కి వర్క్ చేసుకోండి, చేసుకోకపోండి, ప్లెయిన్ బ్లౌజ్తో వేసుకోండి, హెవీ బ్లౌజ్తో వేసుకోండి, జస్ట్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్, ప్లెయిన్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఎలా వేసుకున్నా ఆ రాయల్ లుక్ వచ్చేస్తుంది. ఈ మైనస్ పాయింట్స్ నాకు పర్సనల్గా యాజ్ ఎ డిజైనర్ నేను అనలైజ్ చేశానండి. అండ్ ఆల్సో దీంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాట్ పీపుల్ సీ, వాళ్ళని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చో కూడా చెప్తాను. సో చాలామంది పటోలా శారీస్లో చాలా బ్రైట్ కలర్స్ ఉంటాయి,
టూ మెస్సీగా ఉంటుంది. అండ్ ఆల్సో మేము కొంచెం పొట్టి పర్సనాలిటీస్, మేము ఇవి క్యారీ చేయగలమా? ఎందుకంటే పొట్టిగా ఉన్నవాళ్ళు, కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు, యాజ్ డిజైనర్స్ మీరే చెప్తారు కదా, కలర్స్ మినిమలైజ్ చేయాలి, ఎక్కువ ప్రింట్స్ ఉండకూడదు అని. బట్ పటోలా శారీస్లో ఎవ్రీ బాడీ టైప్ హ్యాస్ అ డిజైన్ వోవెన్ ఫర్ యూ. నేను కట్టుకున్న శారీయే చూడండి, ఆల్ ఓవర్ డిజైన్ ఉంది. అండ్ నేను 4'11" హైటే, బట్ నా లైవ్ షోస్లో ఈ శారీ కట్టుకున్నది చూడండి ఎంత అందంగా చక్కగా ఉంటుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ది డ్రేప్. మనం డ్రేప్ చేసుకునేటప్పుడు ఏ శారీకి స్టెప్స్ పెట్టుకోవాలి, ఏ శారీ సింగిల్ లేయర్ పళ్ళులో వదిలేయాలి, అండ్ ఏ శారీ ఎలాంటి డ్రేప్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అడిగేది పెద్ద ఫిగర్స్ ఉన్నవి మేము కట్టుకోగలమా అని. పెద్ద ఫిగర్స్ కాకపోతే చిన్న ఫిగర్స్ ఉన్నవి కట్టుకోండి. నేను వేసుకున్న దాంట్లో బేసికలీ ఓన్లీ ఫ్లోరల్స్ ఉంది, దీంట్లో ఫిగర్స్ లేవు. అండ్ ఆల్సో డిజైన్ కూడా చూడండి, చిన్న డిజైన్. నేను పెద్ద పెద్ద డిజైన్ ఉన్నది ఆర్ దూరంగా డిజైన్ ఉన్న శారీస్ ఆప్ట్ చేసుకోలేదు. పటోలా శారీయే, మల్టీ కలర్ పటోలా శారీయే, బట్ కలర్స్ అన్ని రిలేటెడ్గా ఉన్నాయి, టూ మెనీ కలర్స్ లేవు. బాటిల్ గ్రీన్ మనకి అండ్ బార్డర్లో కనిపించే మెరూన్ షేడ్, అండ్ ఏ పటోలా శారీలో లైట్ క్రీమ్ గ్రే కలర్ ఉంటుంది, సో ఆ కలర్ కూడా ఉంది. సో అలా మినిమలిస్టిక్ కలర్స్ బట్ కాంట్రాస్ట్ కలర్స్ హైలైట్ అయ్యేటట్టు చూస్ చేసుకోండి. మీరు చిన్న పర్సనాలిటీ అయినా, పొట్టిగా ఉన్నా, బొద్దుగా ఉన్నా ఈ కాన్సెప్ట్ బాగా వర్క్ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం పీపుల్ చెప్పేది, ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి కదా, మేము కొంచెం పొట్టిగా ఉన్నాం కట్టుకోవచ్చా అని అడుగుతారు. కట్టుకోవచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే డిజైన్ చూసుకోండి. సేమ్ ఇందాక డిజైన్ కాన్సెప్ట్ మనం ఏదైతే చిన్న డిజైన్, సన్న డిజైన్ అన్నామో ఆ డిజైనే బార్డర్లో కూడా సన్నగా డీటెయిలింగ్ ఉన్న డిజైన్ చూసుకోవాలి. అండ్ ఆల్సో బార్డర్స్ ఇలా ఉన్నప్పుడు స్టెప్స్ పెట్టేసుకొని ఇలా కట్టుకోవద్దు. ఇలా కట్టుకుంటే మనకి బాడీకి, షోల్డర్కి అసలు గ్యాపే ఉండదు. సో ఇది కట్టుకున్నప్పుడు సింగిల్ లేయర్ పళ్ళు క్యారీ చేయగలిగితే ఇలా క్యారీ చేయండి. అండ్ ఆల్సో నా పిక్చర్ కూడా నేను పెడతాను అక్కడ, అది కంప్లీట్ డ్రేప్ పిక్చర్, అది చూడండి. బేసికలీ మనకి ఈ టార్సో పార్ట్కి అండ్ కింద ఫీట్ పార్ట్కి గ్యాప్స్ కనిపిస్తే శారీ అందంగా కనిపిస్తుంది. ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం పొడుగ్గానే కనిపిస్తాము. సో ఇలా చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే ఎవరైనా కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నవి, ఫిగర్స్ ఉన్నవి కట్టుకోవచ్చు. అండ్ ఈ వీవ్స్ అనేది ఎప్పుడు మనకి అన్ని బాడీ టైప్స్కి సెట్ అయ్యేటట్టే ఉంటాయండి. మేము యాజ్ డిజైనర్స్ ఏ శారీ మా స్టోర్ ర్యాక్లో పెట్టింది వీ మేక్ ష్యూర్ అన్ని బాడీ టైప్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కట్టుకోగలిగినట్టే ఉంటుంది. సో మీరు మా దగ్గరికి వచ్చి రాజ్కోట్ పటోలా చూసినా, కంచి చూసినా, గద్వాల్ శారీస్ చూసినా, షిఫాన్ పల్చటి శారీస్ చూసినా, ఆరల్స్ టిష్యూ శారీస్ చూసినా, మీరు సన్నగా ఉన్న, పొట్టిగా ఉన్న, బొద్దుగా ఉన్న, చామన్ ఛాయ్ ఉన్న ఆర్ ఎలా ఉన్నా కూడా వీ హ్యావ్ అ స్పెషల్ శారీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో అస్సలు హెసిటేట్ అవ్వకండి. స్పెషలీ హెరిటేజ్ వీవ్స్ క్యారీ చేయాలనుకుంటే మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ ఐల్ బీ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వెరీస్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా నచ్చింది? ఇంకా స్టైలింగ్ టిప్స్ ఆర్ ఏదన్నా శారీస్ డ్రేపింగ్ టిప్స్ కావాలా? విత్ ఎపిసోడ్స్ ఆఫ్ యువర్ చాయిస్.